ద మిరాకిల్ మార్నింగ్. రచయిత హాల్ ఎల్రోడ్. ఒకరోజు రచయిత ప్రమాదంలో పడిపోయి ఆల్మోస్ట్ చనిపోయాడు. డాక్టర్లు నడవలేవు అని చెప్పినా అతను నమ్మలేదు. అతని లైఫ్ పూర్తిగా జీరోలోకి వెళ్ళింది. డిప్రెషన్, డెబ్ట్, ఫెయిల్యూర్ అన్నీ ఒకేసారి వచ్చాయి. ఒకరోజు అతను తన లైఫ్ మార్చాలంటే మార్నింగ్ మొదలు మార్చాలని నిర్ణయించాడు. ఇఫ్ యూ వాంట్ ఏ న్యూ లైఫ్, యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ మార్నింగ్స్ అనుకున్నాడు. అతను ప్రపంచంలోని సక్సెస్ఫుల్ పీపుల్ మార్నింగ్ రొటీన్స్ అన్నీ చదివాడు. వాటిని ఒక సింపుల్ ఫార్ములాగా మార్చాడు. ఆ ఫార్ములా లేటర్ సేవర్స్గా ప్రసిద్ధి అయింది. మిరాకిల్ మార్నింగ్ కాన్సెప్ట్ అక్కడి నుంచే పుట్టింది. అసలు మార్నింగ్ ఎందుకు పవర్ఫుల్ ఎప్పుడన్నా ఆలోచించారా? మార్నింగ్లో మన మైండ్ కామ్గా ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఆల్ఫా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉన్నప్పుడు లెర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు. మార్నింగ్ మన జీవితానికి డైరెక్షన్ ఇస్తుంది. మన డెసిషన్స్ మార్నింగ్లో బెస్ట్గా ఉంటాయి. మార్నింగ్ ప్రాక్టీస్, కన్సిస్టెన్సీలు మనలో డిసిప్లైన్ నిర్మిస్తాయి. డిసిప్లైన్ చేంజెస్ డెస్టినీ. ఇది పుస్తకంలోని కోర్ ఐడియా. సక్సెస్ఫుల్ లైఫ్ యాక్సిడెంటల్గా రాదు. సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ లైఫ్ని రీషేప్ చేస్తాయి. సేవర్స్ మిరాకిల్ మార్నింగ్ ఫార్ములా. సైలెన్స్ అంటే మెడిటేషన్, బ్రీతింగ్ లేదా మైండ్ఫుల్ స్టిల్నెస్. రోజుకు 5 minutes ప్రాక్టీస్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. బుక్లో హాల్ ఎగ్జాంపుల్. అతను యాంగ్జైటీతో లివింగ్ రూమ్లో 5 minutes సైలెన్స్ స్థిరంగా ఉండేవాడు. సైలెన్స్ మైండ్ను రీసెట్ చేస్తుంది. మనలో ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, ఎమోషనల్ క్లారిటీ వస్తుంది, మన బాడీలో కార్టిసోల్ తగ్గుతుంది, వర్రీ స్లో అవుతుంది, ఎనర్జీ రైజ్ అవుతుంది. సైలెన్స్ మన డెసిషన్స్ని క్లియర్గా చేస్తుంది. మార్నింగ్లో 5 minutes మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు డేలో 5 hours ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ. మెడిటేషన్ మేక్స్ యూ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సైలెన్స్ హెల్ప్ యూ స్టాప్ రియాక్టింగ్ అండ్ స్టార్ట్ రెస్పాండింగ్. లైఫ్ ప్రాబ్లమ్స్ మేనేజబుల్గా కనిపిస్తాయి. కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ బిల్డ్స్ అప్. ఎఫర్మేషన్స్ అంటే మన మనసుకు పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. బుక్ కోట్: యూ బికమ్ వాట్ యూ రిపీటెడ్లీ టెల్ యువర్ సెల్ఫ్. హార్ వేకర్ కూడా ఎఫర్మేషన్స్ పవర్స్ గురించి చాలా చెప్తాడు. తను మన పుస్తకంలో రచయిత చెప్పే ఎగ్జాంపుల్. అతను ఐ యామ్ కమిటెడ్ టు బికమింగ్ ఏ పర్సన్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ అని ప్రతిరోజు రిపీట్ చేస్తాడు. ఎఫర్మేషన్ ఫెయిల్ అవుతుంటే మన లైఫ్ కూడా కింద పడిపోతుంది. పాజిటివ్ ఎఫర్మేషన్స్ మన ఐడెంటిటీని మార్చేస్తాయి, మన ఫియర్ని రెడ్యూస్ చేస్తాయి, నెగిటివిటీని రీప్లేస్ చేస్తాయి. కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇవి బెస్ట్ టూల్. ఎఫర్మేషన్స్ వల్ల డిప్రెషన్ తగ్గుతుంది, మన గోల్స్ రియలిస్టిక్గా అనిపిస్తాయి, సక్సెస్లకు మన మైండ్ యాక్సెప్ట్ అవుతుంది, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది, మైండ్ షిఫ్ట్ వస్తుంది. మనం మన ఫ్యూచర్ని కాన్షియస్లీ షేప్ చేస్తాము. నెక్స్ట్, విజువలైజేషన్ అంటే మన గోల్స్ ఆల్రెడీ అచీవ్ అయ్యిందని ఊహించడం. బుక్లో హాల్ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే అతను మారథాన్ పరిగెత్తడానికి ముందు రోజు తనను ఫినిష్ లైన్లో ఊహించుకున్నాడు. విజువలైజేషన్ బ్రెయిన్లో న్యూ పాత్వేస్ను క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ రియాలిటీ మరియు ఇమాజినేషన్ మధ్య తేడా గుర్తుపట్టదు. అందుకే విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అథ్లెట్స్ కూడా దీనిని ఫాలో అవుతారు. సీ ఇట్, ఫీల్ ఇట్, డూ ఇట్ అంటే ఇదే. విజువలైజేషన్ మోటివేషన్ పెంచుతుంది, ఫోకస్ షార్పన్ చేస్తుంది, ఫియర్ తగ్గిస్తుంది, కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది, అన్సర్టెనిటీని తగ్గిస్తుంది, గోల్స్ క్లియర్గా కనిపిస్తాయి, ప్యాషన్ యాక్టివేటెడ్ అవుతుంది, లైఫ్ పర్పస్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ మార్నింగ్లో చేస్తే మైండ్ 10 times యాక్టివ్ అవుతుంది. హాల్ చెప్తాడు, స్మాల్ వాకింగ్తో ప్రారంభించండి. ఎక్సర్సైజ్ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై పెంచుతుంది, మన హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది, ప్రొడక్టివిటీ బూస్ట్ చేస్తుంది, క్రియేటివిటీ ఇంప్రూవ్ చేస్తుంది, హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది, డిప్రెషన్ తగ్గిపోతుంది, విల్ పవర్ పెరుగుతుంది,
మార్నింగ్ ఎక్సర్సైజ్ లైఫ్లో డిసిప్లైన్ రూట్ చేస్తుంది. మన డే ఎనర్జెటిక్గా ఉంటుంది. బాడీ కాన్ఫిడెన్స్ రైజ్ అవుతుంది. హెల్త్ డెసిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సక్సెస్కి ఫిజికల్ ఎనర్జీ మస్ట్. రీడింగ్ బిగ్గెస్ట్ సక్సెస్ షార్ట్ కట్. సక్సెస్ఫుల్ పీపుల్ రోజు చదువుతారు. హాల్ రోజు 10 to 20 పేజెస్ చదివేవాడు. రీడింగ్ మన థింకింగ్ ఎక్స్పాండ్ చేస్తుంది. నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సొల్యూషన్స్ ఫాస్ట్గా దొరుకుతాయి. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మన ఫ్యూచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మన మిస్టేక్స్ తగ్గుతాయి. రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు డైలీ పర్సనల్ గ్రోత్. లాస్ట్ అండ్ ఫైనల్, స్క్రిబింగ్, జర్నలింగ్. రైటింగ్ మన థాట్స్ని క్లియర్ చేస్తుంది. బుక్ ఎగ్జాంపుల్లో హాల్ గ్రాటిట్యూడ్ జర్నల్ వలన డిప్రెషన్ నుండి భయపడ్డాడు. రైటింగ్ నెగిటివిటీ ఎమోషన్స్ను రిలీజ్ చేస్తుంది. సో థింకింగ్ షార్పెన్ అవుతుంది. మన గోల్స్ రిటర్న్గా ఉంటే మైండ్ ఫాలో అవుతుంది. గ్రాటిట్యూడ్ వలన మన లైఫ్లో పాజిటివిటీ తీసుకొస్తుంది. ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన గ్రోత్ విజిబుల్ అవుతుంది. జర్నలింగ్ ఈజ్ ఈక్వల్ టు అవేర్నెస్ ప్లస్ ఫోకస్ ప్లస్ ప్రోగ్రెస్. మిరాకిల్ మార్నింగ్ అనేది ఒక రొటీన్ కాదు, ఒక రీబర్త్. మన రోజును మార్చితే మన జీవితాన్ని మార్చడం అనివార్యం అవుతుంది. ఈ పుస్తకం చెబుతున్న గొప్ప సీక్రెట్ ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ యాన్ ఈవెంట్, సక్సెస్ ఈజ్ ఏ డైలీ ప్రాక్టీస్. సేవర్స్ మన మైండ్, బాడీ, ఎమోషన్స్, హ్యాబిట్స్ అన్నిటినీ అప్లిఫ్ట్ చేస్తాయి. మీరు ఇలా 30 days కన్సిస్టెంట్లీ చేస్తే మీ ఎనర్జీ డబుల్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. మీ క్లారిటీ షార్ప్ అవుతుంది. మీ ప్రొడక్టివిటీ 10 times పెరుగుతుంది. మీ లైఫ్ డైరెక్షన్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మీరు మీకు ఒక కొత్త వర్షన్ని క్రియేట్ చేస్తారు. మిరాకిల్ మీరు చేయడం కాదు, మీరు మిరాకిల్ అవ్వడం ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.